అక్షయ తృతీయ సందర్భంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గడం ప్రారంభించాయి. అయినప్పటికీ బంగారం ధరలు ఇప్పటికీ ఆల్ టైం రికార్డుకు సమీపంలోనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలను చూసి సామాన్యులు బంగారం షాపుల వైపు చూడాలంటేనే భయపడుతున్నారు. అయితే గత 2-3 రోజులుగా కాస్త తగ్గుతూ వస్తోంది పసిడి ధర. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 620 రూపాయలు తగ్గి 10 గ్రాములకు 89,400కు చేరింది. ఇదే టైంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేట్ తులం 97,530 వద్ద కొనసాగుతోంది. చాలా మందికి అక్షయ తృతీయ రోజున గోల్డ్ కొనడం సెంటిమెంట్ గా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది ప్రస్తుతం కొనాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి జీవి సత్యనారాయణ గారు ఉన్నారు, స్టాక్ అనలిస్ట్. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే. చాలా రేటు పెరిగి కొంచెంగా తగ్గుతూ వస్తోంది. ఇదేమైనా జనాలకి ఊరటిచ్చే రేట్సే అంటారా? ఇంకా ఏమైనా తగ్గే ఛాన్స్ ఉందా? ఎందుకంటే త్వరలో అక్షయ తృతీయ కూడా ఉంది. సో మనకి చాలా సెంటిమెంట్ గోల్డ్ కొనడం ఆ రోజు. ఏం చెప్తారు? ఏం లేదు, అక్షయ తృతీయ రేపు అయితే కొంచెమే ఉంది. మీరు అన్నట్టు లక్షకి ఒక 300-400 అటు ఇటుగా. ఈ రోజు కూడా కొంచెం వరల్డ్ మార్కెట్ లో డౌనే ఉంది, కానీ ఆ డౌన్ పెద్దగా ఎఫెక్ట్ ఏం పడదు. 150 రూపాయలు అటు ఇటుగానే. కాకపోతే అక్షయ తృతీయ అనేది ఒక సెంటిమెంట్. అక్షయ తృతీయ ఏదైతే పవిత్రమైన రోజు, అయితే ఎక్కువ శాతం ఏంటిదంటే అక్షయ తృతీయ రోజు కొనుక్కుంటే అన్ని మంచి జరుగుతుంది అనేది ఉంటది. అక్షయ తృతీయ అంటే ఏంటంటే మన హిందూ పంచాంగ ప్రకారం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియ 3వ రోజు వస్తుంది అనేది అన్నమాట. ఈసారి మనకు ఏప్రిల్ 30 రోజు రావడం జరిగింది రేపు. అయితే ఆ రోజు ఏంటంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తికి పూజ చేయటం సెంటిమెంట్ అన్నమాట. అంటే చార్ధాంలోని 2 ధాములు ఉంటాయి. బద్రీనాథ్, గంగోత్రి రేపే తెరుస్తారు. అంటే చలికాలంలో బంద్ చేసినాక రేపే తెరుస్తారు. తర్వాత అసలు కొంచెం సెంటిమెంట్ అంటే ఏంటంటే పండుగ పురాణాల నుంచి ఉంది అన్నమాట. అంటే అక్షయ తృతీయ రోజే భూలోకంలోకి బంగారం గండకి నదిలోని సాల గ్రామాల నుంచి వైశాఖ శుద్ధ తదే నాడు వచ్చింది, ఆవిర్భవించింది అని చెప్పేసి ఆ రోజు అక్షయ తృతీయగా జరుపుకోవటం జరుగుతుంది. పరశురాముడు కూడా అక్షయ తృతీయ రోజే జన్మించాడు అనేది ఒకటి. తర్వాత ఈ బంగారం ఏదైతే ఉందో దీన్ని దేవలోహంగా పరిగణిస్తారు. అందుకే బంగారానికి అంత వాల్యూ ఉంటుంది. బంగారానికి హిరణ్మయి అని ఒక పేరు కూడా ఉంది. అక్షయ తృతీయ, అక్షయ అంటే ఏంటంటే తరగనిది, తగ్గదు అని అర్థం అన్నమాట. అయితే ఈ అక్షయ తృతీయ రోజు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఒక చిన్నపాటి విష్ణు సహస్రనామ పాట, హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన, హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన అని విష్ణు సహస్రనామం పఠించి చేస్తారు అనమాట. అంటే దీని అర్థం ఏంటిది అంటే విష్ణువు హిరణ్య గర్భుడు, ఆయన గర్భం నుంచే బంగారం కలిగి ఉన్నది అని అర్థం. అయితే ఈ రోజే కుబేరుని కూడా పూజ చేయడం జరుగుతుంది. అయితే దీన్ని పాండవులు అక్షయ తృతీయ అంటే అక్షయ పాత్ర పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు సూర్య భగవానుడు ధర్మరాజుకి ఇచ్చినట్టుగా చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఈ కౌరవులు వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని దుర్వాసముని వాళ్ళ ఋషుల్ని అందరినీ వాళ్ళ అరణ్యవాసంలో ధర్మరాజు దగ్గరికి ఆతిథ్యం కోసం పంపించటం, అప్పుడు ద్రౌపది దేవి మళ్ళీ కృష్ణుడిని ప్రార్థించటం, కృష్ణుడు ఒక 3 మెతుకులు ఇవ్వటం, అంటే వాళ్ళందరూ తిన్నట్టుగా ఫీల్ అవటం అనమాట. అవన్నీ ఆ రోజే జరిగింది అనేది. అయితే ఈ అక్షయ తృతీయ రోజు మనం ఆభరణాలు గాని, స్థలాలు గాని, ఇల్లు గాని ఏవైతే కొనుక్కోవటం వల్ల వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి వస్తుంది అని ఒక శుభ ఫలితాలు జరుగుతాయి అనేది ఒకటి. అయితే మన హిందూ ప్రకారం చాలా అన్నమాట. పరశురాముడు, హయగ్రీవుడు, నరనారాయణుడు కూడా ఆ రోజే జన్మించారు అనేది. దివి నుంచి భూమికి భగీరథుడు గంగానదిని తెచ్చింది కూడా అదే రోజని. అయిన తర్వాత ఈ బ్రహ్మదేవుడు కుమారుడైనటువంటి అక్షయ కుమారుడు కూడా, అంటే అక్షయ తృతీయ అంటే అక్షయుడు అనమాట, అంటే బ్రహ్మదేవుడు కుమారుడు, ఆయన కూడా అదే రోజు జన్మించిండు అనేది ఒకటి. తర్వాత వీటన్నిటితో పాటు మనకి అక్షయ తృతీయ ఏదైతే ఉందో కుబేరుడు కూడా అదే రోజు పూజ చేయడం జరుగుతుంది. అక్షయ తృతీయ రోజు యక్షరాజుకు నిధులు వచ్చినాయి అనేది ఒకటి. తర్వాత వ్యాస భగవానుడు గణేష్ తోటి భారతం రాయించింది అనేది కూడా అదే రోజు.
ఇవన్నీ కూడా శ్రీకృష్ణుడు కుచేలుడు శ్రీకృష్ణుడి దగ్గరికి కూడా ఇదే రోజు కలిసిండు, అక్షయ తృతీయ రోజే వచ్చి కలిస్తే అప్పుడు కుచేలుడికి ఆయన సంపదలు ఇవ్వడం జరిగింది అనేది ఇవన్నీ కూడా ఈ రోజుకే వస్తుంది అనమాట. అందుకని ఏదైతే భగీరథుడు గంగమ్మ అంటే దివి నుంచి భూమికి తీసుకురావటం, ద్వాపరయుగం ముగిసి సత్యయుగం త్రేతాయుగం ప్రారంభమైంది అనేది అక్షయ తృతీయ రోజే జరిగింది అనేది, తర్వాత కుబేరుని పూజ చేయడం వలన మహాలక్ష్మి తోటి మనకు సకల సంపదలు వస్తాయనేది ఒక సెంటిమెంట్ అన్నమాట. అయితే అక్షయ తృతీయ రోజే ఆది శంకరాచార్యులు కనకదార స్తోత్రాన్ని రచించడం జరిగింది. అక్షయ తృతీయ రోజు మహాభారత యుద్ధం ముగిసినట్లు కూడా పురాణాల ద్వారా తెలవడం జరిగింది. ఇవన్నీ సెంటిమెంట్ తోటి ఇప్పుడు బంగారం ఎవరైతే కొనుక్కోదలుచుకున్నారో ఎంతో కొంత కొనుక్కుంటారు అనేది అనమాట. కాకపోతే అసలు బంగారం కొనే కంటే దానాలు చేయటం అనేదే ఉంటది. విద్యాదానం అంటే బుక్స్ కానీ, బట్టలు కానీ, గొడుగు, చెప్పులు, ఇట్లా ఎవరికైతే బీద వాళ్ళకి ధనవంతులు దానం చేయటమే ఎక్కువ ప్రతిఫలం వస్తుంది అనేది ఉంటుంది. కాకపోతే మన వాళ్ళంతా బంగారం కొనుక్కోవటంలో ఒక సెంటిమెంట్ అన్నమాట. అది ఇప్పటి నుంచి కాదు, గత ఏళ్ల నుంచి నడుస్తుంది. అయితే 2 సంవత్సరాల నుంచే మనకి బాగా రిటర్న్స్ రావటం జరిగింది. అంతకుముందు ఇంత అవేర్నెస్ లేదు, ఇంత ఇన్ఫర్మేషన్ కానీ, ఇంత గ్రోత్ కానీ రాలేదు. ఈ మధ్య కాలంలో ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు మనకి వరల్డ్ మార్కెట్లు పెరగటం, వరల్డ్ మార్కెట్ లోనే పెరగటం. ఎందుకు పెరుగుతుంది వరల్డ్ మార్కెట్లు అనే దానికి వచ్చేటప్పటికి రష్యా ఉక్రెయిన్ వార్ అని, లేకపోతే గాజా ఇజ్రాయెల్ వార్లని, లేకపోతే ఇప్పుడు ట్రంప్ ఏదైతే ఎలక్షన్స్ ఆయన సుంకాలు టారిఫ్లు పెట్టడం, వీటన్నిటితోటి దేశాలే కొనుక్కొని నిల్వలు పెట్టుకోవటం, వాటన్నిటితోటి గోల్డ్ రేటు పెరగటం, ₹1,00,000 టచ్ కావటం, 200-300 అటు ఇటుకున్నది. కానీ మళ్ళీ తర్వాత కొంచెం డౌన్ అయినాక మళ్ళీ పెరగటం మొదలు పెడుతుంది. ఓకే, సత్యనారాయణ గారు, అంటే యాజ్ ఏ స్టాక్ అనలిస్ట్ గా మీరు ఏం చెప్తారంటే చాలా రేట్స్ పెరిగిపోయాయి 1,00,000 వరకు. సో కొనుగోళ్లు తగ్గాయా? ఎలా ఉంది ప్రభావం? ఉంటుంది. కొంచెం తక్కువ కొనుక్కుంటారు. ఇప్పుడు ₹1,00,000 అయింది కాబట్టి ఇప్పుడు అట్లా చూడొద్దు మనం. ఇప్పుడు అంతకుముందు 60,000 అయింది, 80,000 అయింది, 1,00,000 అయింది. 60,000కి 80,000కి ఎంత పెరిగింది? 20,000 పెరిగింది. 80,000 నుంచి 1,00,000 ఎంత పెరిగింది? 20,000 పెరిగింది. అయితే మనం ఎంత కొనదలుచుకున్నాం, ఎంత కొంటాము, ఒకటి దాంతో పాటు మన ఎసెట్స్ ఎంత పెరిగినాయి. ఇప్పుడు కొనే వాళ్ళందరూ కూడా ఎసెట్స్ అంటే జాగాలు ఉన్నాయి అనుకోండి, ఈ వాల్యూస్ పెరిగినాయి, జాబ్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనుకోండి, వాళ్ళ జాబ్స్ ఎంత పెరిగినాయి, రూపాయి విలువ ఎంత తగ్గిపోయింది. మన పిల్లలంతా యుఎస్ పోయి అబ్రాడ్ పోయి డాలర్లు పంపిస్తుర్రు. విలేజెస్ డిస్టిక్ లో కూడా బొలెరోలు మన పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి ఒక్కొక్క ఇండ్లల్లా. అంటే ఒకటి కావు 2-3 కార్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అంత ఎసెట్స్ జమ అయినప్పుడు 1,00,000 అనేది పెరిగింది. కానీ కొనుక్కునే వాళ్ళకి పెద్దగా ఇబ్బంది అంటూ ఏమి ఉండకపోవచ్చు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే రూపాయి విలువ పడిపోవటం, ఎసెట్స్ ఆస్తులు ఎవరైతే సంపాదించుకునే వాళ్ళు అంటే సాఫ్ట్వేర్ కానీ ఏదైతే ఎంప్లాయీస్ కానీ వాళ్ళ ఇన్కమ్ పెరగటం, అందుకని వాళ్ళ ఇన్కమ్ తో పోల్చుకున్నప్పుడు ఇది వాళ్ళకి అనిపిస్తుంది. మామూలుగా మధ్యతరగతి వాళ్ళు కానీ రూపాయి అంటే అంతకు ముందు ఎవరైతే జాబ్ చేస్తూ ఉండి మామూలు ఇన్కమ్ ఉన్న వాళ్ళకి మీరు అన్నట్టు ఎక్కువే. కానీ ఎంత ఎక్కువ అంతకు ముందుకి ఇప్పటికి మీకు ఇంకా ఒక డేటా ప్రకారంగా CAGR అన్నమాట, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లెక్కేస్తే అది ఎంత ఉంది? 14-15% ఒక్క లాస్ట్ 2 years నుంచి. లాస్ట్ ఇయర్ అయితే అంటే లాస్ట్ ఇయర్కే 2024-2025కి వచ్చేటప్పటికి 45-50% గ్రోత్ వచ్చింది ఈ ఒక్క సంవత్సరం. అంతకుముందు కొంచెం ఉంది, అంతకుముందు చాలా తక్కువ ఉంది. ఎప్పుడు కూడా గోల్డ్ మీద పెద్దగా రిటర్న్స్ ఏమి వచ్చినాయి లేవు. బ్యాంకు డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్ట్ ఆఫీసులు, ప్రావిడెంట్ ఫండ్ల కంటే ఓకే బెటర్. కానీ ఒక్క లాస్ట్ ఇయర్ నుంచే 45-50% అవేర్నెస్ రావటం, గోల్డ్ మీద ఇంట్రెస్ట్ పెరగటం, గోల్డ్ కొనుక్కోవటానికి దేశాలే కొనుక్కోవటం. ఎప్పుడైతే ఈ షేర్ మార్కెట్ అస్థిరత అంటే ఒడిదుడుకులు ఎక్కువ ఉండటం, అందుకని చెప్పేసి ఫండ్స్ అన్ని అటు వెళ్ళటం, ఈ ఇరాను, ఇజ్రాయెల్, గాజాలు, ఈ రష్యా ఉక్రెయిన్ వార్లు అంటాం. ఇప్పుడు వరల్డ్ మార్కెట్లు ఈ ట్రంప్ తోటి ఇవన్నీ కొంచెం అంతవరకే తప్ప తగ్గితే కొంచెం తగ్గాలి. ఎక్కడో ఒక దగ్గర కరెక్షన్ ఉండొచ్చు. కాకపోతే ఎవరైతే కొనుక్కునే వాళ్ళు ఉంటారో సెంటిమెంట్ కోసం 1 గ్రామ్ కొనుక్కునే వాళ్ళు 1/2 గ్రామ్ కొనుక్కోవాలి. ఇప్పుడు ఇంకొకటి, ఎప్పుడైనా కానీ ఈ కొనుక్కునే వాళ్ళు ఎవరైతే కొనుక్కుంటారో సెంటిమెంట్ కోసం ఆర్నమెంట్స్ కొనుక్కోకూడదు. ఓన్లీ 24 క్యారెట్స్ కాయిన్స్ కొనుక్కోవటం, 1/2 గ్రాము కొనుక్కోవటం బెటర్. ఎందుకంటే 5,000 పెడితే వస్తుంది ఒక 1/2 గ్రామ్ అంటే 10,000 అవుతుంది. కాబట్టి 1/2 గ్రామ్ అట్లా కొనుక్కోవటం బెటర్ సెంటిమెంట్ కోసం. లేదు అనుకుంటే వెయిట్ చేసి
లేదు అనుకుంటే ఇప్పటి నుంచి ప్రతి నెలను ఇప్పుడు చిన్న అమౌంట్ తో కూడా చేసుకోవచ్చు. 100, 200, 500తో కూడా ఈటీఎఫ్లు ఉన్నాయి, డిజిటల్ ఉంది, గోల్డ్ ఈటీఎఫ్లు ఉంటాయి. వాటిల్లో అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే సెంటిమెంట్ ఏంటిదంటే అక్షయ తృతీయ రోజు కొనుక్కుంటే ఒక విధమైన ఇప్పుడు మనం ఇవన్నీ ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ అదే రోజు జరిగినాయి కాబట్టి కొనుక్కుంటే మంచి జరుగుద్ది అనేది ఉద్దేశం. ఓకే సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ అండి. ఓకే.